రైతు మిత్రులకు నమస్కారం అండి. ఎస్కేఆర్ అగ్రికేర్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రమేష్ని. ఈ రోజున నేను నా మిరప తోటలో డిసీజులు ఏమీ రాకుండా ఉండడం కోసం నేను ఎన్హాన్సర్ అనే ఒక ఈ ఆవు మూత్రంతో తయారు చేయబడిన దాన్ని 200 లీటర్ల నీటిలో ఫర్మెంటేషన్ చేసుకొని వాడుకోవడం జరుగుతుంది. ఇది డాక్టర్ కిషన్ చంద్ర గారి దగ్గర నుంచి తెప్పించుకోవడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి ఉంటుంది. కాబట్టి ఇది నేచురల్గా ఎందుకు పనిచేస్తుంది, దీని తాలూకా డీటెయిల్స్ ఏంటి, మొత్తం కూడా రిప్లెస్టెక్స్గా ఎందుకు పనిచేస్తుంది, ఏ దేంట్లో వాడుకోవచ్చు, ఎట్లా వాడుకోవచ్చు అనే విధానంగా మొత్తం కూడా అన్ని విధాలుగా బాగా ఉపయోగపడుద్ది. ఇది ఏంటంటే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే నైట్రోజను కెమికల్ ట్యాక్సెస్ అంటే అప్లో ట్యాక్సెస్ ఇలాంటివి కూడాను ఎఫెక్టివ్ కూడా లేకుండా 15 days వాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. దీన్ని అవైలబుల్ గ్రాన్సీ అంటారు. రెసిడ్యూస్ 50% డోస్ ఆఫ్ కెమికల్, అంటే మనం ఏ మందులు వాడుకున్నా కూడాను 50% అంటే 100కు 100% మనం వాడుతున్న డోసుని 50% తగ్గించుకోవడానికి బాగుంటుంది ఈ నీళ్ళల్లో వాడితే. ఇది వాడుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఎందుకంటే దీనివల్ల ఇది మొత్తం కూడా ఇది 200 లీటర్లలో మనం కలుపుకొని దీన్ని 10 పంపులకు వస్తుంది. ఈ 10 పంపుల్లో మనం ఏ మందు కలుపుకొని అయినా సరే స్ప్రే చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కాలువలో నీళ్లు వాడుకునే బదులు దీన్ని వాడుకోవడం వల్ల ఏంటంటే ఈ వాటర్ అనేది మంచి ఎఫెక్టివ్నెస్గా పనిచేస్తుంది. అందువల్ల దీన్ని వాడుకోవడం జరుగుతుంది. ఇందులో కలిపి మీకు చూపిస్తాను. ఇది 24 hours కల్లా, అంటే ఈవేళ పోసాను, రేపు సాయంకాలం కానీ ఎల్లుండి ఉదయం కానీ నేను మళ్ళీ స్ప్రే చేసుకోవచ్చు దీంట్లో ఏవి మూతులు పెట్టకుండా ఏమి అవ్వకుండా ఉండడం కోసం దీని మీద నేను మళ్ళీ సీల్ చేస్తాను. ఒక గుడ్డ కట్టేస్తాను, ముందు కవర్ ఒకటి వేసేసి దాని మీద క్లాత్ కడతాను. దీన్ని ఇట్లా మనం చేసుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది. వచ్చేసి ఈ ఎన్హాన్సర్ వాడుకోవడం వలన మొక్కకు గ్రోత్ రావడమే కాకుండా అన్ని రకాల క్రిమికీటకాలను కూడా నశింపచేస్తుంది. ఎంతో మొక్క ఆరోగ్యకరంగా పెరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఇచ్చాను, ఈ టేబుల్ చూడండి ఒకసారి, ఎక్సలెంట్గా పనిచేసిద్దని చెప్తున్నారు. హౌ టు యూజ్, దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు? Put on bottle in 100 liter water and keep overnight. ఇది మిక్స్ పెస్టిసైడ్ అండ్ ఫంగిసైడ్ ఇన్సెక్టిసైడ్ ఆఫ్ రికమెండెడ్ కంపెనీ ఫర్ ఎనీ ఎకర్. థర్డ్ వచ్చి స్ప్రే ఇన్ 1 acre క్రాప్. ఇది తయారు చేసుకోవడానికి 1 ఎకరానికి 100 లీటర్ చొప్పున మనం తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా 2 ఎకరాలకు కావాలంటే 200 లీటర్ల నీటిలో దీన్ని ఫర్మెంటేషన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా పనిచేస్తుంది. దీన్ని ఎన్హాన్సర్ అంటారు. ఈ ఎన్హాన్సర్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ ఎన్హాన్సర్ అనేది పెస్టిసైడ్కి, ఇన్సెక్టిసైడ్కి, సెక్రిఫెస్ట్కి పనిచేయడమే కాకుండా అన్ని విధాలుగా ఉపయోగించుకోవాలి. మనం ఇప్పుడు ఎన్హాన్సర్ అనే దాన్ని ఇందులో కలపడం జరిగింది. వాటర్ చూడు, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. దీన్ని రేపు సాయంకాలం నేను స్ప్రే చేస్తాను. స్ప్రే చేసేటప్పుడు మీకు చూపిస్తాను. దీన్ని ఎట్లా దేంట్లో కలిపి వాడుతున్నానో చూపిస్తాను. ఇది 3 సంవత్సరాల నుంచి ఒకటేమైనా మిర్చి పండించిన ఫీల్డ్. ఇప్పుడు నేను ఇక్కడ మిర్చి వేసాను. మళ్ళీ సాగు మొక్కలు ఎక్కువగా వచ్చి మొక్క యూనిఫామ్ లేకపోయింది. దీన్ని నేను కంట్రోల్ చేసుకోవడం కోసం చేస్తున్నాను. మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను.